మనం అందరినీ చూస్తూనే ఉంటాం. అంటే ఆఫీసుల్లో అవ్వచ్చు, లేకపోతే సమాజంలో అవ్వచ్చు. కొంతమంది వ్యక్తులు చాలా మందిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీ సీఈఓ అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే ఈ బ్రెయిన్ని, ఈ యొక్క బ్రెయిన్ పవర్ని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో వారు ఎక్కువ ప్రభావితమైన వ్యక్తులుగా ఉంటున్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎవరైతే సంపదను ఎక్కువగా సృష్టిస్తున్నారో వాళ్ళు శారీరక శ్రమ ఏం చేయట్లేదు. అంటే మన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరంలో పాదాల నుంచి మెడ వరకు తీసుకున్నట్లయితే, అంటే ఈ శారీరక శ్రమ దేంతో చేస్తున్నామండి? ముఖ్యంగా చేతులు, కాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే శరీరాన్ని ఎక్కువ ఎవరైతే శరీరాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారో వారు సంపద అంశంలో తక్కువగా, అంటే ఎక్కువ సమయం కృషి చేస్తున్నప్పటికీ కూడా సంపద తక్కువ శాతం ఉంటుంది. ఎవరైతే ఈ మెడ భాగం నుంచి పైన ఉన్న ఈ మెదడు, ఈ తల భాగాన్ని, అంటే వాళ్ళ యొక్క వాక్కుని కానీ వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని కానీ వీటిని ఎవరైతే వినియోగిస్తున్నారో వారు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, ఒక పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేయడం కానీ, లేకపోతే ఒక కంపెనీస్ పెట్టడం కానీ, ఒక రాజకీయ నాయకుడిగా కానీ, ఒక సైంటిస్ట్గా కానీ తయారవుతున్నారు. అంటే ఈ శరీరాన్ని నడిపించేది మన యొక్క మెదడు. ఎప్పుడైతే ఈ మెదడుని ఎలా వినియోగించుకోవాలో మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన సంపదను, ఏదంటే అది మనం కోరుకున్న వాటిని సృష్టించుకునేంత శక్తి దీనికి ఉంది. కాబట్టి ఏదైతే కష్టపడితేనే సంపద వస్తుంది అనే ఆలోచనని ఎప్పుడైతే మనం తీసేసి సరి అయిన ఆలోచన చేస్తే, అంటే ఏదైతే ఇంత ముందు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఐడియా ఎక్కడ సృష్టింపబడుతుంది? మన యొక్క మస్తిష్కంలో. ఎప్పుడైతే దీన్ని మనం కరెక్ట్గా ఎటువంటి భయాలు లేని పరిమితమైన తత్వం నుంచి అపరిమితమైన తత్వం వైపు ఎప్పుడైతే మళ్ళిస్తామో మన ఆలోచన కూడా అంత ప్రపంచకంగా ఉంటుంది. అద్భుతమైన మార్పులు మన జీవితంలో, మనతో పాటు ఇతరుల జీవితాల్లో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క మెదడుని వినియోగించుకోవడానికి, మీ యొక్క చైతన్య శక్తిని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.